మరియు తదనంతర చర్యలు చేపట్టబడుతుంది. బోర్ల రామాంజనేయులు గారు, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ప్రశ్న అడిగిన వాళ్ళు ముందే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం సభ చేయెత్తుతుంది. సో అంచేత కొద్ది మందికి వాటికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చెయ్యెత్తిన వాళ్ళలో చాలామంది నిరాశ చెందే అవకాశం ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి గారి 2047 మీద చర్చ ఉంది, ఒక బిల్లు ఉంది. సో కాబట్టి సభ్యులు అన్యదా భావించవద్దని చెప్పి నేను ముందే చెప్తున్నా. బోర్ల రామాంజనేయులు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. పత్తిపాడు నియోజకవర్గంలోనే 5,69,29,29,000 దుర్నియోగం జరిగింది అధ్యక్ష. అంటే ఇక్కడ 58 లోన్ల కింద 46 లబ్ధిదారులకి ఈ 5,69,29,000 నిధుల దుర్నియోగం అనేటువంటి జరిగింది అధ్యక్ష. ఎలా జరిగిందంటే అధ్యక్ష, పట్టాదారు పాస్ పుస్తకాలు ఫేక్, 10-1 ఫేక్, అడంగల్ ఫేక్, ఎంటైర్ రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా ఫేక్. ఇది కూడా 2 మండలాల్లో శావెల్లపురము తర్వాత మాచవరము మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నట్టుగా అక్కడ ధృవీకరణ పత్రాలు తీసుకోవడం అనేటువంటి జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ కూడా ఫేకే. మొత్తం మీద ఈ 46 మంది ఎవరైతే ఉన్నారో ఆ 46 మంది ఈ లబ్ధిని పొందడం అనేటువంటి జరిగింది. ఆ 46 మంది ఎవరో తెలుసు, వాళ్ళ అకౌంట్లో డబ్బు పడిన మాట వాస్తవం. ఆ పడినటువంటి డబ్బు మరొకరి ఖాతాలోకి వెళ్ళిందన్నది కూడా వాస్తవం. ఇక్కడ ఎంక్వైరీ అనేటువంటిది స్టార్ట్ అయింది అధ్యక్ష. 2022లో జరిగింది. ఇది వైసీపీ పాలనలో జరిగిన అనేక అవకతవకల్లో ఇది ఒకటి. 2022లో జరిగితే మనం మామూలుగా కోఆపరేటివ్ యాక్ట్ 1964 ప్రకారంగా 51 ఎంక్వైరీ స్టార్ట్ అయింది అధ్యక్ష. 59 కింద సప్రెషన్, 34 కింద సప్రెషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఆ రోజున్న కమిటీల్ని రద్దు చేసుకోవడం, 59 సెక్షన్ 59 కింద అధికారులను సస్పెండ్ చేయడం, 60 కింద సర్చార్జ్ నోటీసులు ఇవ్వడం, 73 కింద అటాచ్మెంట్లు ఇవ్వడం. ఇవన్నీ పేపర్ మీద బాగున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే పేపర్ మీద ఇవి ఇచ్చారో వాళ్ళు కోర్టులను ఆశ్రయించడం, 1-2 కేసుల్లో స్టేలు ఇవ్వడం, ఆ స్టేల్ని వెకేట్ చేయించడానికి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. 3 సంవత్సరాలు అయింది. ఒక్కరిని అరెస్ట్ చేసి లోపల పెట్టింది లేదు, ₹1 రికవర్ చేసింది లేదు. మరి ఇలాగైతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అక్కడ ఒక పత్తిపాడు నియోజకవర్గమే చెప్తున్నా అధ్యక్ష, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అధికారుల మీద అటాచ్మెంట్లు సర్చార్జీలని భయాందోళన చేస్తున్నారు తప్ప అసలు దోషులు ఎవరు, అసలు దీనికి డబ్బు తీసుకున్న వాళ్ళు ఎవరు, ఈ డబ్బు మరలించబడింది ఎక్కడ, ఏ ఖాతాలోకి, వాళ్ళని మనము అరెస్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయకుండా కేవలం ఎంప్లాయీస్ మీద భయాందోళన చేస్తే దీని ఫలితం ఏంటంటే, ఇది జరిగింది 5 కోట్లే, కానీ దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్లో రైతులకు రావాల్సినటువంటి రుణాలు ఇచ్చే విషయంలో ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులు ఎందుకు వచ్చిందిలే ఈ గొడవ, చేసింది ఒకరైతే ఇప్పుడు శిక్షలు అనుభవించాల్సింది మేము, సర్చార్జీలు మా మీదే, ప్రాపర్టీ అటాచ్మెంట్ మా మీదే, ఇళ్లలో మాకు అవమానంగా ఉందని వాళ్ళు పని చేయడం లేదు. దీనివల్ల ఏమైంది, రైతులకు రావాల్సిన 100, 100, 150 కోట్ల రూపాయలు సీజన్లో రాకుండా ఉన్నాయి. కాబట్టి అధ్యక్ష, ఇది తీవ్రమైనటువంటి నేరంగా భావించి దీని మీద ఒక ఉన్నత స్థాయి అధికారికి బాధ్యత ఇచ్చి ఒక టైం లిమిట్ పెట్టి కింద స్థాయిలో ఎవరితో ఎంక్వైరీ చేయించినా యాక్ట్ ప్రకారం డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్తో చేయిస్తారు, లేదంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో చేయిస్తారు. ఎవరితో చేయించినా ఇది ముందుకు సాగాలంటే ఒక అత్యున్నతమైనటువంటి అధికారి, ఒక ఐఏఎస్ అధికారి స్థాయిలో పెట్టి ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి 3 నెలల్లో 6 నెలల్లో దీని మీద శిక్షలు పడేటట్లు చేస్తే భయం అనేటువంటిది పోతుంది అధ్యక్ష. కాబట్టి దీని ద్వారా నేను మంత్రి గారిని కోరేది 3 ప్రశ్నలు అధ్యక్ష. 3 సంవత్సరాలుగా నత్తనడుతున్నటువంటి ఈ ఎంక్వైరీ ఎప్పటికి పూర్తి అవుతుంది?
2 రికవరీ చేసేటటువంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 3 ఒక ఉన్నత స్థాయి అధికారి పర్యవేక్షణలో అతనికి బాధ్యత వహించి అతనికి బాధ్యత పెట్టి టైం లిమిట్లో దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? ఈ విషయాలు నేను మంత్రి గారి ద్వారా మీ తమరి ద్వారా మంత్రి